automatically come. సరే, ఏమిటి అందరూ అలా చూస్తున్నారు? వీడిని ఎలా గుర్తిస్తారో చూద్దామని వచ్చారా? చూడండి, బాగా చూడండి. ఇప్పుడు నాకు ముసుగేస్తారు, ఆ తర్వాత ఈ తాడు తగిలిస్తారు. ఈ తలారి సోదరుడు ఒకే ఒక్క గుంజు ఇలా గుంజుతాడు, అంతే. నాలుక ఇలా బయటకు వస్తుంది, కళ్ళు ఇలా పొడుచుకొస్తాయి, మెడ ఇలా వాలిపోతుంది. ఫినిష్. నేను చచ్చిన తర్వాత పాపం ఈ కుర్రాన్ని అన్యాయంగా చంపేశారని కొంతమంది కొనుక్కుంటారు. ఈ అన్యాయాన్ని ఎలాగైనా ప్రతిఘటించాలి అని మరికొందరు పిడికిలు బిగించి ఆవేశపడతారు. న్యాయం అన్యాయం అంతా పైవాడి డిక్టేషను, మనకెందుకు లేని వేదాంతం పలికి కొంపలకి వెళ్తారు. పెళ్ళాలు కూటికి పిలుస్తారు, తింటారు, నిద్రపోతారు, తెల్లారిపోతారు. అంతేగాని అసలు వీడిని ఎందుకు తీశారు, వీడి ఎవరి కోసం పోరాటం చేశాడు అనే ఆలోచన నీ మనసులో పుట్టదు. అసలు మీకు మనసులంటూ ఉంటే కదా పుట్టడానికి. అప్పుడు మీ మనసు తెల్లవాడికి బానిస, ఇప్పుడు నల్లవాడికి బానిస. దేశభక్తి మీలో ఎప్పుడో చచ్చిపోయింది. ఒకవేళ ఉన్నా ఆగస్టు 15న జెండా ఎగరవేసేటప్పుడు చటుక్కున పుడుతుంది, జనగణమన అధినాయక జయ హే అని పాడగానే పుడుక్కున చచ్చిపోతుంది. అది అగ్గది పుణ్యభూమి నా దేశం. హోంవర్క్ చేయలేదని పెళ్ళాన్ని, కూర సరిగ్గా ఉండలేదని పెళ్ళాన్ని తిడతారు, కానీ మాకేం చేశామని ఏనాడైనా ఏ మంత్రినైనా నడి రోడ్డు మీద కాళ్ళు పట్టుకు నిలదీసి అడిగారా? దమ్ము లేదు. తరతరాలుగా మహారాజుల దగ్గర నుంచి నేటి రాజకీయ నాయకుల దాకా వాళ్ళ కాళ్ళ చుట్టూ గానుగుల్లా పీనుగుల్లా తిరగటం మీకు అలవాటైపోయింది. మీ జీవితంలో కొత్త సూర్యోదయం కోసమే అడవుల పాలై ఆకలి తప్పులను సహిస్తూ ప్రాణాలకు సైతం త్యాగం చేస్తున్నా ఎందరో నాలాంటి దారి తప్పిన సోదరులను చూసైనా మీ పిరికి గుండెలో ధైర్యం పుట్టదు. అడుగడుగున ఆకలి, అవినీతి, దరిద్రం, దౌర్జన్యం, నిరుద్యోగం, పేదరికం విలయ తాండవం చేస్తున్న 70 సంవత్సరాల స్వాతంత్రంలో మనకెందుకు ఈ గతి పట్టింది? ఎందుకు మన కుక్కల్లా, పందుల్లా, నక్కల్లా నీచాతి నీచంగా హీనంగా బతుకుతున్నాం అనే ఆలోచన మీ బెర్రి ముర్రి బుర్రలో పుట్టదు. అంత విధి, కర్మ, నుదుటి రాత అని మీ అసమర్థతను మీరే కట్టుకుంటారు. నూతులోని కప్పల్లా, ముద్దురాతి చిప్పల్లా గిరి గీసుకుని బతుకుతున్నారు. చందమామ రావే, జాబిల్లి రావే అని రాని చందమామను చూపించి చిన్నప్పుడు మీ అమ్మ మిమ్మల్ని మోసం చేసింది. ప్రణాళికలు రావే, ప్రాజెక్టులు రావే, తెల్ల పంచదార కాటుకు బంగారం దేవే అని నాయకులు మిమ్మల్ని మోసం చేస్తూ పాడే పాటలు పెట్టారు, ముద్ద వేస్తారు. ఆ తర్వాత 5 సంవత్సరాల పాటు పూటల వేలు నోట్లో పెట్టి చీపుకుంటారు. ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసే దంగాలు, మోసాలు, దోపిడీలు మీ కంట పడకుండా ఉండడం కోసం మీకు చిన్న పని పెడతారు. ఏమిటా పని? నేను హిందువుని, నేను ముసల్మాన్ని, నేను క్రిస్టియన్ని, నేను బ్రాహ్మణుని, నేను కాపుని, నేను రెడ్డిని, నేను చౌదరిని, నేను హరిజనుని, నేను ఉత్తర హిందుస్థాన్, నేను దక్షిణ హిందుస్థాన్ అని మీలో మీరే రెచ్చగొట్టుకునేలా చేస్తారు. ఎక్కడ మీ పుణ్యభూమి, ఎక్కడ మీ దేశం? 1వ క్లాసు స్కూల్ పిల్లాడు చదువుతాడు, నన్నయ్య బ్రాహ్మణ కులమున పుట్టెను, గాంధీజీ గుజరాతీ కోమటి, హరిజనుడైన అంబేద్కర్ రాజ్యాంగమును రచించెను. ఎవరు అడిగారండి వీళ్ళ కులం దేశానికి నూరిపోయామని? ఇవన్నీ బాగితే నేను పిచ్చోని. పొరపాటున దేశభక్తి అనే ఆవేశం మీలో ఎప్పుడైనా కలిగినా దాని మీద నీళ్లు చల్లటం చాలా తేలిక. ఉదాహరణకి ఇప్పుడు చార్మినార్ అన్న చోట ఒకప్పుడు శ్రీకృష్ణుడు ఆవులు వేపాడు అంటే చాలు, ఫినిష్. ధర్మ పెరుగుతున్న సంగతి గుర్తురాదు, దరిద్రం పెరుగుతున్న సంగతి గుర్తురాదు, మీదకి నాయకులు తొక్కుతున్న సంగతి గుర్తురాదు. శ్రీకృష్ణుడు, ఆవులు, చార్మినార్ పొలవని పరిగెట్టుకుంటూ వెళ్తారు, ఒకళ్ళొకరు నరుకు చేస్తారు, జయ హే పుణ్యభూమి నా దేశం అని అరుస్తారు. ఒక్క విషయం బాగా ఆలోచించుకోండి. మన దేశం నుంచి బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి ఈ దేశంలో కలిగిన బస్సుల కన్నా, తగలబడిన ఆఫీసుల కన్నా, చచ్చిన మనుషుల కన్నా 70 సంవత్సరాల స్వాతంత్రంలో మన కులాల కోసం, మన వర్గాల కోసం, మన రాజకీయాల కోసం తగలబెట్టుకున్నదే ఎక్కువ. ఏమిటి అందరూ మౌనంగా నిలబడ్డారు? ఈ మౌనమే మీ బతుకులకు సమానం, ఈ మౌనమే మీ బిడ్డల బతుకులకు సమానం, ఈ మౌనమే జాతి చైతన్యానికి సజీవ సమానం. ఎవరికి లేని గులా జల వీడికి ఎందుకు నవ్వుకుంటున్నారా? అయితే నవ్వండి, బాగా నవ్వండి, నవ్వండి. చీమల్లా దోవల్లా బతుకుతూ నలిగి 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 చావండి. నాకు ఈ బతుకుతుంది. బ్రదర్ లాగించు, నీకు భోజనానికి టైం అయింది, నాకు చచ్చే టైం అయింది. పాపం వీళ్ళందరికీ టీవీలో తెలుగుస్తున్నా చూసే టైం అయింది. లాగించు బ్రదర్, లాగించు, ఇంకా లేట్ చేయకు. కానీ